హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. కంటెంట్ టైటిల్ నేమ్ వచ్చి శ్రీరామనామ స్తోత్రం అంటే శివ పరమాత్ముడికి ఎందుకు అంత ఇష్టం. ఇక్కడ శ్రీరామనామ స్తోత్రం అంటే ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్రీరామనామ స్తోత్రం అంటారు. కానీ యాక్చువల్గా ఈశ్వరునికి అంటే పరమేశ్వరునికి ఇష్టమైనది ఇదంతా ఇంత పొడుగు లైన్ లేదు. ఆయనకి కేవలం ఆయన చెప్పింది పార్వతీమాతకి చెప్తా ఉండేటప్పుడు చెప్తాడు కేవలం ఏమని, రామ 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 హితి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తాడు. అయితే మనం కాలక్రమేణా దాన్ని రామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి అంటే అక్కడ రామహితి అని అర్థం. కానీ మనం కలిపేసుకుంటాం. మళ్ళీ ముందర వచ్చేసి ఒక బీజాక్షరాన్ని కలిపేసినాం. కానీ యాక్చువల్గా పరమేశ్వరుడు పార్వతీమాతకి చెప్పింది ఏంటంటే రామ 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 అని 3 సార్లు అంటాడు అని. హితి అంటే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు వాడు చాలా సన్నిహితుడు అంటాం. సన్నిహితుడు అంటే ఏమని మీనింగు? నాకు చాలా దగ్గరవాడు, నాకు చాలా ప్రియమైన వాడు, నాకు చాలా ఆత్మీయుడు, ఇట్లా రకరకాలుగా ఒక ఆత్మీయతా భావం అనేది వస్తుంది హితి అంటే. సో ఇక్కడ అమ్మవారికి పరమేశ్వరుడు ఏమని చెప్తున్నాడంటే రామ రామ రామహితి అంటే రామ 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 అనేది నాకు చాలా ప్రియము, నాకు చాలా ఇష్టము. ఎందుకు? రమే రామే. ఇక్కడ రమే అంటే ఏమని? రమింపడం. రమింపడం అంటే చదవడం లేదా ఉచ్చరించడం, పాడడం, స్మరించుకోవడం, ఏదైనా సరే గుర్తించుకోవడం, అన్ని రకాల మీనింగ్ ఉంటుంది. రమే రామే అంటే రామ అని రమిస్తే, మనోరమే. ఇక్కడ చూడండి, మనో అంటే జనరల్గా మనోహరుడు అని ఎవరిని అంటాం? విష్ణు భగవాను అంటాం. సో ఇక్కడ రమే రామే అంటే రామ అని రమిస్తే, మనోరమే అంటే విష్ణు భగవానుని రమించినట్టే. ఎలాగా? సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్కసారి రామ అని చదివితే 100 సార్లు చదివిన 1000 సార్లు చదివిన దానితో సమానము. ఇది దీని మీనింగ్. కొంతమంది మా అంటే 3 లేదంటే రా అంటే 2 ఏదో గణాంకాలు లెక్కలు ఏదో వేసి ఏదేదో కొంతమంది మహానుభావులు చెప్పున్నారు. బహుశా వాళ్ళ అనాలసిస్ కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ నాకైతే అంతటి పరిజ్ఞానం లేదు. ఆ లెక్కలేంటో అవేంటో నాకు అర్థం కాదు. నాకు తెలిసింది ఒకటే, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగులో అక్షరాన్ని ఆస్వాదిస్తాను. సో నా అనాలిసిస్ మీకు చెప్పాను. ఇది నా మీనింగు. మీకు ఏది నచ్చితే అది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ మన టాపిక్ వచ్చి ఈ నామము ఏది కరెక్టో అని కాదు. పరమేశ్వరుడికి శ్రీరామనామము అంటే ఎందుకు అంత ప్రీతి అనేది మన టాపిక్. దాని గురించి మనము ఆలోచిద్దాం. ఓకే, ఈ విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ పరమేశ్వరునికి ఇష్టమైన వారందరి గురించి తెలుసుకుంటూ తర్వాత దీని గురించి ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు చూడండి, పరమేశ్వరుడికి ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ పార్వతీమాత అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె ధర్మపత్ని కాబట్టి, ఆయనలో అర్ధభాగం కాబట్టి, ఆమె కంటే ఇష్టమైన వారు ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత విష్ణు భగవానుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పరమేశ్వరుడు బోళాశంకరుడు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా వరాలు ఇచ్చేస్తాడు. ఈయన ఇచ్చిన వరంతో వారు సృష్టి వినాశనానికి పాటుపడుతూ ఉంటే
పరమశివుడు సైతం ఏమి చేయలేని పరిస్థితుల్లో తన యొక్క యుక్తితో ఎన్నోసార్లు సృష్టిని కాపాడుతాడు. ఆ విధంగా తాను ఇచ్చిన వరం కారణంగా సృష్టి వినాశనం కాకుండా విష్ణు భగవానుడు రక్షిస్తాడు. కాబట్టి విష్ణు అంటే చాలా ఇష్టం పరమేశ్వరుడికి. అందుకే మనం కార్తీక మాసంలో కూడా ఓం నమో శ్రీ కార్తీక దామోదరాయ నమః అని చదువుతాం. అలా చదవాలని కూడా శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే పరమేశ్వరుడి కంటే విష్ణు భగవాను ప్రార్థించడం చాలా ఇష్టం అన్నమాట. ఓకే, అయితే వీరిద్దరి తర్వాత విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం స్వామి అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన బిడ్డలు కాబట్టి. సో ఇదందరూ ఒక ఎత్తైతే పరమేశ్వరునికి వీరి తర్వాత రావణాసురుడు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే రావణాసురుడికి మించిన శివభక్తుడు ఎవ్వరు ఉండరు. అందుకే రావణాసురుడు ఏం అడిగినా ఇచ్చేస్తాడు. చూడండి, తన యొక్క ఆత్మలింగాన్నే ఇచ్చేస్తాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరమేశ్వరుడికి రావణాసురుడు అంటే ఎంత ఇష్టమో అని. అలాగే రావణాసురుడికి కూడా శివుడు అంటే అమోఘమైన భక్తి. చూడండి, అప్పుడు కానీ రావణాసురుడు కానీ పరమేశ్వరుని ఆత్మలింగాన్ని ఎత్తుకెళ్ళి లంకలో కానీ ప్రతిష్ఠేపించి ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి ఇలా ఉండేది కాదు, వేరేలాగా ఉండేది. ఏం జరిగి ఉంటుందో మనం అనలైజేషన్ చేయలేం, కానీ చాలా అనర్థాలు మాత్రం జరిగి ఉంటాయి. ఎందుకంటే రావణాసురుడు గొప్ప శివభక్తుడే, చాలా శక్తి స్వరూపుడు, జ్ఞాని, సకల లోకాలను అష్టదిక్పాలను తన గుప్పెట్లో పెట్టుకొని ఉండేవాడు. మరి అంతటి శక్తి స్వరూపుడు పరమేశ్వరుని ఆత్మలింగం కానీ తోడైతే ఇంకేమైనా ఉందా? ఇంకా 1000 ఇంతల శక్తి స్వరూపుడు అయిపోయి ఉంటాడు. ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఏదో వినాయక స్వామి యొక్క దయతో రావణాసురుడిని ఏమార్చి ఆ ఆత్మలింగాన్ని లంకకి వెళ్లకుండా ఆపి ఆ ఉపద్రవం నుండి రక్షింపబడ్డాం. అయితే ఈ రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడో అంతకు 2 శక్తి స్వరూపుడు. ఎంత శక్తి స్వరూపుడో అంతకు 2 మూర్ఖుడు. ఇదే ఇక్కడ వచ్చిన సమస్య. అందుకే సాక్షాత్ పరమేశ్వరునికి సైతం వీడిపైన 2 బెంగలు ఉండేటివి. అంటే ఏం చేయాలో తోచని విధంగా 2 బెంగలు అంటే ఎట్టబ్బా వీడిని ఏం చేయాలా అని అనుకుంటాం కదా, ఆ విధంగా 2 బెంగలు ఉండేటివి. అదేంటంటే నెంబర్ 1, ఈ పిచ్చోడిని ఎలా అదుపు చేయాలి, అది ఎవరి వల్ల కాలేదు. ఇక రెండవది, వీడిని ఎలా ఐక్యం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి భక్తుడికి అంతిమ లక్ష్యం ఏముంటుంది? భగవంతుడిలో ఐక్యమైపోవడమే కదా. కానీ ఈ మూర్ఖుడికి అంతిమ లక్ష్యం అనేది భగవంతుడిలో ఐక్యమవడం కాదు, మొత్తం సృష్టినే శాసించాలని ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా ఐక్యం చేసుకోగలుగుతాడు? అది పరమేశ్వర స్వామికి ఒక కొరకరాని కొయ్యలాగా తయారై ఉంటాడు. వీడిని ఎలా అదుపు చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే వీడు ఆల్రెడీ సకల దిక్పాలకులను అన్నింటినీ సమస్త భూమండలాన్ని అన్నింటినీ వీడు చెప్పు చేతుల్లో పెట్టుకో ఉంటాడు. సో వాడిని అదుపు చేయడం అనేది చాలా క్లిష్టతరం అయిపోతుంది. సో అందుకే విష్ణు భగవానుడు కేవలం రావణాసురుడిని అంతమొందించడానికే అవతరించాడు. విష్ణు భగవానుడు అవతరించి శ్రీరామచంద్రుడిగా జన్మించి ఆంజనేయ స్వామి యొక్క సహాయంతో రావణాసురుణ్ణి కొద్దిగా శక్తిహీనుణ్ణి, అంటే రావణాసుడు చూడండి, రావణాసుడు చావుకు రావణాసురుడే ముహూర్తం పెట్టాడు. సో ఆ విధంగా యుక్తితో వాడిని రోజుకి శక్తిహీనుడు అనేక రకములైనప్పుడు సీతమ్మ వారిని అపహరించారంటే కేవలం అది రావణాసురుడు ఇదే కాదు, దానికి దేవతల యొక్క ఎందుకంటే వాడి చేత ఆ అధర్మాన్ని ఆ పాపాన్ని మూట కట్టిస్తేనే వాడు శక్తిహీనుడు అవుతాడు. సో అవన్నీ కూడా ఇంకా ప్రీవియస్ హిస్టరీ, అమ్మవారు ఎలా పుట్టారు, ఎలా సీతమ్మవారుగా వచ్చారు,
అసలు రావణాసుడికి సీతమ్మ వారిని ఎత్తుకెళ్లాలని దానికి గల కారణం ఏంటి, అవన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయి. కానీ ఆ విధంగా అనేక విధాలుగా శక్తి విహీనుణ్ణి చేసి 1 by 1 శక్తి విహీనుణ్ణి చేసి చిన్నగా రావణాసురుణ్ణి సంహరించి లోక కళ్యాణం చేశారు. ఇంకా అప్పుడే పరమేశ్వరుడికి పెద్ద భారం తగ్గిపోయింది. ఎందుకంటే ఆయనకుండే 2 బెంగలు తీరిపోయింది కదా, 2 బెంగలకు కారణం రావణాసురుడు. అందుకే విష్ణు భగవానుడు అవతరించిన ఆ పాత్ర అన్న పరమేశ్వరుడికి అమితానందం అన్నమాట. సో ఇదండి ఈరోజుటి నా అనాలసిస్. అయితే నా అనాలసిస్ పైన మీ యొక్క సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ సొంత అనాలసిస్ ఏంటి అన్న విషయాలు ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ లోపల నేను మరో కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, శుభం.